ఇప్పటికే రాష్ట్రంలోనూ, దేశంలోనూ జ్యుడిషియరీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వేళ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఆ వ్యవస్థ యొక్క గౌరవం పెంపొందించే బాధ్యత వ్యవస్థలో ఉన్న వాళ్ళ చేతుల్లోనే ఉంటుందని. ఆ వ్యవస్థ మీద విశ్వాసం జనాల్లో నింపాల్సిన బాధ్యత ఆ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళ మీదే ఉంటుంది. ఆ పని వాళ్ళే చేయాలి అని చెప్పి ఈ క్రమంలో కొన్ని రోజుల నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ పరిణామాలు ఏంటి అంటే, మొన్నటికి మన సుప్రీంకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు తీర్పుల మీద కూడా చర్చ జరగవచ్చు. దురుద్దేశాలు ఆపాదించకండి, ఎప్పటి నుంచి ఉన్నదే. బట్ కొందరు ఆ తీర్పుల మీద చర్చించడం కోసం కూడా భయపడుతూ ఉంటారు. సో సుప్రీంకోర్టు కాదు, హైకోర్టు కాదు, ఏ కోర్టు తీర్పుల మీద అయినా చర్చ జరగచ్చు. ఆ చర్చ జరగాలి ప్రజాస్వామ్యంలో. మనం వాటిని స్వాగతించాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు ఒక కేసు విచారణ సందర్భంగా చెప్పింది తాజాగా. ఎస్, ఆహ్వానించదగ్గటువంటి మాటలే సుప్రీంకోర్టు నుంచి. దురుద్దేశాలు ఆపాదించకండి అని చర్చించండి, పర్లేదు. మీడియా కూడా చర్చించవచ్చు అన్నారు, ఎవరైనా చర్చించవచ్చు. అండ్ అంతేకాకుండా ఇప్పుడైతే ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ఉన్న యశ్వంత్ వర్మ ఇంట్లో పెద్ద నోట్ల కట్టలు దొరికాయో, ఒక జ్యుడిషియరీ యొక్క క్రెడిబిలిటీ అనేది మళ్ళీ ప్రశ్నార్థకమైంది. జ్యుడిషియరీ క్రెడిబిలిటీ ప్రశ్నార్థకమైంది. అప్పుడు దాని మీద సుప్రీంకోర్టు 3 సభ్యులతో విచారణ కమిటీ వేసింది. అయితే ఆ విచారణ కమిటీలో కీలకమైన విషయాలంటూ జాతీయ మీడియా, కొన్ని ఇంగ్లీష్ ఛానళ్ళు ఆ నివేదికలో ఏమున్నాయనే అంశాలను ప్రస్తావించారు. అందులో చాలా కీలకమైన విషయాలు ఏమన్నట్టున్నాయి. ఈ యశ్వంత్ వర్మ 3 సభ్యుల విచారణ కమిటీ అడిగిందట, అందులో ఉన్నటువంటి నోట్ల కట్టలు ఎవరైతే ఉంటాయో, ఆ అగ్ని ప్రమాదం జరిగి ఆ కట్టలు బయటపడగానే వాళ్ళ ఇంట్లో ఉండే పని మనుషులు చాలా కట్టలను మాయం చేశారట. మనకు కనిపించేదే గుట్టలు కనిపించాయి. అవే కాకుండా వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఆ కట్టలు ఇంకా మాయం చేశారట. అండ్ ఆ తలుపు ఓపెన్ చేసేకి మొత్తం ఒక అగ్ని ప్రమాదం జరిగింది, లోపల నోట్ల కట్టలు కదా రూము, ఆ బయట తాళం వేసి ఉందట. అది ఓపెన్ చేసేకి సహకరించలేదట వీళ్ళు. దారుణం, సహకరించలేదట. బలవంతంగా ఓపెన్ చేయాల్సి వచ్చిందంట తాళం. అండ్ ఈ నోట్ల కట్టలకు సంబంధించి, ఈ పని వాళ్ళు దాన్ని మాయం చేయడానికి సంబంధించి, అండ్ దాన్ని బలవంతంగా తాళం ఓపెన్ చేసే పరిస్థితి రావడం మీద ఈ 3 సభ్యుల విచారణ కమిటీ జడ్జి గారిని అడిగితే దేనికి కూడా ఆయన సమాధానం చెప్పలేదట. ఈ విచారణకు సహకరించలేదట. సో ఇది డెఫినెట్లీ కరప్టెడ్ అని కనిపిస్తోంది. మీరు రాజీనామా చేస్తే మీకే గౌరవంగా ఉంటుంది అని చెప్పి 3 సభ్యుల కమిటీ అడిగితే యశ్వంత్ వర్మను జడ్జి గారిని, నేనేం తప్పు చేయలేదు, నేను చెయ్యను అంటే 3 సభ్యుల కమిటీ నివేదిక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఇచ్చారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా అడిగారట, మీరు రాజీనామా చేస్తే మీకు గౌరవంగా ఉంటుంది అంటే, నేనేం తప్పు చేయలేదు, నేనెందుకు రాజీనామా చేస్తా అన్నారట. ఆయన రాజీనామా నేను చెయ్యను అన్నారట. సో రాజీనామా చేయకపోతే ఉన్న ఒకే ఒక ఆప్షన్ పార్లమెంట్లో అభిశంసన. సో అందుకని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ జడ్జిని అభిశంసన చేయాలి అని చెప్పి ప్రధానికి, ఇటు రాష్ట్రపతి గారికి నివేదించారట. మరి ఈ ప్రక్రియ పూర్తి అయ్యేకి ఎంత టైం పడతారు, అసలు కేంద్రం దీని మీద ఎలా స్పందిస్తారు, పెడితే అభిశంసన ఎప్పుడు పెడతారు, ఆ లోపే ఏమైనా కనుక ఈ జడ్జి రాజీనామా చేసే పరిస్థితి ఉంటుందా? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చెబితే ఆ జడ్జి వినాలా? ఇప్పుడు హోంశాఖల నుంచి ఎవరైనా చెబితే ఆ జడ్జి వింటారా? అభిశంసన చేసే బదులు ఆయన ఎందుకైనా రాజీనామా చేస్తే న్యాయ వ్యవస్థకు కూడా గౌరవంగానే ఉంటుందని చెప్పి భావిస్తారా? చూడాలి మరి ఎన్ని ట్విస్టులు బయటకు వస్తాయి ఇందులో.